బీసీ కులాలకు చెందిన వీరముష్టి దొమ్మర కులాల వారిని నేరుగా కలిసేందుకే వచ్చామని, విజ్ఞప్తులు అందజేసిన వారి స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు పర్యటించారు. పట్టణంలోని దుర్గమ్మ కాలనీలో పర్యటించగా ఆయా కులాల ప్రతినిధులు వారికి విజ్ఞప్తులు అందించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ, సంచార జాతుల ప్రజలు నివసించే ప్రాంతాల్లో వారి స్థితిగతులను పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. వీరభద్ర, దొమ్మర కుల సభ్యులతో మమేకం కాగా వారి యొక్క బాధలు చెప్పడం జరిగిందని, వారి కోరిక మేరకు చులకన భావంతో పిలిచే కులాల పేర్ల మార్పుపై కమిషన్ ప్రభుత్వానికి తొందరలోనే ప్రతిపాదనలు పంపిస్తుందన్నారు. వారి జీవన విధానంలో చైతన్యం నింపుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించిందని, అట్టడుగున ఉన్న ఇలాంటి కులాలకు రిజర్వేషన్ల అమలులో ప్రాధాన్యత లభించేలా బీసీ కమిషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సందర్శించగా దేవస్థానం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పక్షాన ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బీసీ సంక్షేమ జిల్లా అధికారి కల్పన తదితరులు పాల్గొన్నారు. महाविष्णु ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहं। लक्ष्मी समेत उग्रयोग लक्ष्मी नारसिंहस्वामिनः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। तन्नो नारसिंहः प्रचोदयात्। महादेव्यै च विघ्न సంచార జాతుల ప్రజలు నివసించే ప్రాంతాల్లో వారి స్థితిగతులను అనేది పరిశీలించడానికి రావటం జరిగింది. ఈరోజు ధరంపురిలో ఇక్కడ వీరభద్రియ దొమ్మర కులం వారికి సంబంధించినటువంటి వారితో ఇంటరాక్షన్ కావటం జరిగింది. వారి యొక్క బాధలు అనేది వారు చెప్పడం జరిగింది. కమిషన్ అనేది వారి కోరిక మేరకు వాళ్ళ కులాల పేరు మార్పు గురించి అనేది ప్రభుత్వానికి తొందరలోనే ప్రతిపాదనలు పంపిస్తుంది. వారికి కూడా కోరటం జరుగుతుంది. తమ జీవన విధానంలో ఒక చైతన్యం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది.
ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతున్నదో అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ లో ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా వాళ్ళకు అకామిడేషన్ కూడా, పిల్లలకు అకామిడేషన్ ఉండటానికి, తర్వాత బోధన సౌకర్యాలు కూడా కల్పిస్తామన్న మాట చెప్పడం జరిగింది. ఈ కాజును అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తానికి, తర్వాత 42% రిజర్వేషన్ వచ్చింది. ఆ 42% రిజర్వేషన్ లో అట్టడుగున ఉన్నటువంటి ఇటువంటి కులాల వారికి ప్రాధాన్యత లభించే విధంగా బీసీ కమిషన్ కృషి చేస్తుంది. థ్యాంక్ యూ.